Yeah. Hey, come on. Hey, yo. Come on, girls. Yo, come. Hey, baby. Hey, where are you going, baby? Yeah, come on. Yeah, yaitara. రే పాప ఫ్రెషర్ అనుకుంటారా? కొంచెం ఆపు. హే ఆగు, పేరేంటి? స్వప్న. నైస్ నేమ్. ఏంటి ఫ్రెషరా? ఏంటి సీనియర్ స్టూడెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సీనియర్స్ ఏది చెప్తే అది చేయాలి. పాప ఇన్నోసెంట్ రా. నువ్వు క్లాస్కి వెళ్ళాలంటే నేను చెప్పించేయాలి. ఏం లేదు, నీ చున్నీని ఇలా గాలిలో ఎగిరేస్తాను, హీరోయిన్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకురావాలి. పాప కోపం వచ్చినట్టుందిరా. సరే, నీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. మా నలుగురిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుని కిస్ చేసి వెళ్ళిపో. ఏంటి, ఓకేనా? ఆలోచించకు పాపా. ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? తేజకు పెడతావా? ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? తేజకు పెడతావా? ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? తేజకు పెడతావా? ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? ప్రవీణ్ కి పెడతావా? ఆనంద్ పెడతావా? తేజకు పెడతావా? ఏం చేయమంటారక్క? అరే షర్ట్ తీరా. ఎందుకక్క? తీరా, చెప్పించేరా. అలాగే అక్క, కొంచెం ఈ బుక్స్ పట్టుకోవా? వీడియో కరెక్ట్ గా తీవే. వీడు కొంచెం స్పీడ్ గానే ఉన్నాడే. ఇప్పుడు ఏం చేద్దామే? తీశానుగా అక్క, వెళ్ళిపోనా? ప్యాంట్ తీరా అక్క, అది మరి డ్రైవర్ వేసుకోలేదు. ఏ వాడిని పంపించలే గానీ బ్యాగ్ మోసుకుంటూ ప్రతి క్లాస్ కి వెళ్ళి హాయ్ చెప్పిరాపో. అలాగే అక్క. ఆగు, అటు కాదురా, మోకాల అక్కడ కూర్చొని. పనిష్మెంట్ ఇచ్చావే. ఏంట్రా స్పెట్స్ పెట్టావు? నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్ వా? అవునక్క, ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్. ఏంటో విద్వానా? ఏ క్యా నామ్ హై రే? మా అమ్మ నాయన నాకు చదువు బాగా రావాలని ఈ పేరు పెట్టారక్క. నాలుక తిరగట్లేదురా. సరేరా, నీ పేరు నువ్వే 10 సార్లు చెప్పు. విద్వన్. ఆపరా ఎదవా. నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు వీనికి ఏ పనిష్మెంట్ ఇద్దామే? నాకు వీడికి సల్మాన్ ఖాన్ లాంటి బాడీ ఉందో లేదో చూద్దాం. చూద్దాం. రేయ్, టీషర్ట్ తీరా. అక్క వద్దక్క, మీకు దండం పెడతానక్క. వద్దక్క, నసపెట్టకుండా తీరా. తీస్తే తొందరగా క్లాస్కి వెళ్తావు. తీరా. పడతావేంట్రా? అక్క వదిలేయద్దక్క, నేను వెళ్తానక్క. అక్క వద్దక్క, నీ క్లాస్కి పోతానక్క. వదిలేయండి అక్క. అక్క నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అక్క. నేను తీనక్క, నేను తీను. ఏంట్రా ఫిజిక్ చిమ్ముకెలా చూడవే, సల్మాన్ ఖాన్. వీడు సైరన్ విల్లకపోతున్నామే. ఏంట్రా చిన్న పిల్లాడిలో ఏడుస్తావు? ఇప్పుడు ఏం చేసామని? సరే, ఇలా క్లాస్కి వెళ్ళిపో. చూడలేక చచ్చిపోతున్నాం. బాబు తొందరగా. ఏమైందమ్మా? మా కాలేజ్ లో ఏయ్ ఆగు ఆనంద్, నువ్వు ర్యాగ్ చేస్తే తప్పులేదు. ఆ అమ్మాయి ఒకటి, నీ చెల్లి ఒకటా? ర్యాగింగ్ మీ సంస్కృతి కదా. మీరెలా ఆ అమ్మాయిని ర్యాగ్ చేస్తున్నారో వాళ్ళ కాలేజ్ వాళ్ళు మీ చెల్లెల్ని అలాగే ర్యాగ్ చేస్తున్నారు. ఇందులో నువ్వు ఆవేశపడాల్సినంత తప్పేముంది? వదిలే. మీరు ఇలా ర్యాగింగ్ చేసుకుంటూ పోతే ఈ విష సంస్కృతికి అందరూ అలవాటు పడి ఈ రోజు నీ చెల్లి, రేపు వాడి చెల్లి, ఇంకో రోజు ఇంకోటి చెల్లి ఈ ర్యాగింగ్ కి బలైపోతారు. ఈ ర్యాగింగ్ భూతానికి భయపడి చదువుకోవడానికి అమ్మాయిలు కాలేజ్కి రావట్లేదురా. ఒకవేళ వచ్చినా ఈ అవమానం భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎప్పుడు మారతారా మీరు? ఇకనైనా మారండ్రా. ర్యాగింగ్ అనేది ఒక జూనియర్కి సీనియర్కి స్నేహభావాన్ని పెంచేదిలా ఉండాలి. అంతేగాని చదువు అంటే భయపడేలా ఉండకూడదు. ఇప్పటికైనా మారండ్రా. మన కాలేజీల్ని దేవాలయాల్లో చూడాలి. ఆలోచించండి. ఇప్పటికైనా ఈ ర్యాగింగ్ని వదిలేయండి. మేడం, కొత్తగా వచ్చిన స్టూడెంట్ విద్వాన్ సూసైడ్ చేసుకున్నాడు మేడం.
ఏం జరిగింది? ఈ అక్కలు ర్యాగింగ్ చేస్తే సూసైడ్ చేసుకున్నాడు. బుద్ధుందా మీకు? అసలు మీరు ఆడపిల్లలేనా? తప్పకండి. ఏంటి, ఏం జరిగింది? అరే అరే ఏంటయ్యా మీరంతా బొమ్మలు నిలబడి చూస్తారు? ఇతను అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ అరే పోలీస్ స్టేషన్. ఈ భయం ర్యాగింగ్ చేసే మిమ్మల్ని క్షమించుకోవాలి. పోలీసుల దాకా ఎందుకు? స్టూడెంట్స్ వదిలేయండి. వదిలేస్తాను. కానీ మీరు కాలేజీకి వచ్చి నేర్చుకునేది ఇదేనా? విద్యాలయం అంటే ఒక దేవాలయం లాంటి. అలాంటి దేవాలయాన్ని దేవాలయంలో చూడాలి, కానీ ర్యాగింగ్ అనే నీచ సంస్కృతిని తీసుకొచ్చి ఆ నీచ సంస్కృతిని మీరు అలవర్చుకుని స్టూడెంట్స్ని ర్యాగింగ్ చేస్తూ కాలేజీ అంటే సూసైడ్ చేసుకునే కేంద్రంలాగా, రౌడీలు తిరిగే అడ్డాలాగా మీరు తయారు చేస్తున్నారు. వీటిపైన ఎన్ని చట్టాలు వచ్చినా మీరు మారట్లేదు. మీకు ఆ బజార్ రౌడీలకి తేడా ఏముంది? అయినా మార్పు ఎలా వస్తుంది? మీరే మారాలి. మీలోనే మార్పు రావాలి. ఆ మార్పు మీరే తేవాలి. ర్యాగింగ్ చేయొద్దు. మీ ఫ్యూచర్ పాడైపోతుంది. ర్యాగింగ్ చేయొద్దు. ఫ్యూచర్ పాడైపోతుంది. చచ్చిపోతారు. నంబర్ వన్ స్టూడెంట్. ర్యాగింగ్ చేయొద్దు. మీరు పిచ్చివాడైపోతారు. ర్యాగింగ్ చేయొద్దు. పిచ్చివాడైపోయారు. ర్యాగింగ్ చేయొద్దు. ఫ్యూచర్ పాడైపోతుంది. ర్యాగింగ్ చేయొద్దు. అతను ఎవరో తెలుసా? ఒకప్పుడు మన కాలేజీలో నెంబర్ 1 స్టూడెంట్, ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్. అందరిలాగే ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ గురయ్యాడు. సీనియర్ అయిన తర్వాత ర్యాగింగ్ చేయడం హాబీగా మార్చాడు. తర్వాత రౌడీగా మార్చాడు. వద్దన్నా ప్లీజ్, ఇంకోసారి నేను జోలికి రామన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా వద్దన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఒక్కసారి అన్నా ప్లీజ్ అన్నా. వద్దే అన్నా. ఏదో తెలియజేసామన్నా. అన్నా యారా, నేను రౌడీనని కాలేజీ మొత్తం ప్రచారం చేస్తున్నారట. లేదన్నా. ప్లీజ్ డ్రగ్స్కి అలవాటు. వీళ్ళు సీనియర్స్ని లెక్క చేస్తలేరనా? సీనియర్స్ని ర్యాగింగ్ చేస్తారనా? వీళ్ళని ఏదో ఒకటి చేయాలనా? అన్న ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలన్నా. ఏమ్రా అంత మొగోళ్ళయ్యారా మీరు? అన్న ఒక్కసారికి అన్న వదిలేండి అన్న. రావన్నా అన్న ప్లీజ్ అన్న. సీనియర్ని ర్యాగ్ చేస్తారా మీరు? మీ నలుగురికి బాగా బలిసిపోయిందిరా. మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ పరశురామ్ మిమ్మల్ని వదలాలంటే ఇలాగే కాలేజీ మొత్తం రౌండ్ లేండి. లేచి కాదురా, కూర్చా. అలాగే మోకాళ్ళ మీద కూర్చొని కాలేజీ మొత్తం రౌండ్ లేండిరా. చూస్తారంటరా, వెళ్ళండి. బ్లడీ జూనియర్స్. పరశురామ్తోనే పెట్టుకుంటారా? జైలుకి వెళ్ళాడు. దాంతో ఎడ్యుకేషన్ పోయింది, ఫ్యూచర్ పోయింది. మై డియర్ స్టూడెంట్స్,
ఇప్పటికైనా మారండి. మన విద్యార్థులంతా వేరే కళాశాల వారికి ఆదర్శంగా తయారవ్వాలి. మన కాలేజీలో ర్యాగింగ్ అనే నీచ సంస్కృతిని తీసేసి ఇంట్రడ్యూసింగ్ అనే కొత్త సంస్కృతికి శ్రీకారం చుడదాం. సరేనా? కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ని ఎలా పరిచయం చేసుకోవాలి, మన కాలేజీ గురించి ఏం తెలియజేయాలి, సీనియర్స్ జూనియర్స్కి ఎలా సహాయం చేయాలి, జూనియర్ సీనియర్తో ఎలా మెలగాలి అనే విషయాల్ని తెలియజేయండి. ఇప్పటి నుంచి ర్యాగింగ్ వదిలేసి ఇంట్రడ్యూసింగ్ అనే న్యూ కాన్సెప్ట్ని, నూతన సంస్కృతిని మన కాలేజీకి తీసుకొద్దాం. ర్యాగింగ్ వదిలేసి ఇంట్రడ్యూసింగ్ తీసుకొస్తారు కదా? గట్టిగా చెప్పండి. మీరంతా ఫ్రెండ్స్లా ఉంటారు కదా? థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.